got a new man, I see you taking the pic. Then you post it up thinking that it's making me sick. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో కావాల్సిన ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటారో డీటెయిల్డ్గా చెప్తాను. మీకు చాలా బాగా నచ్చుతుంది, చాలా సింపుల్ కూడా. ఓకేనా? నేను వాడిన టెంప్లెట్ని CapCut అప్లికేషన్ డిస్క్రిప్షన్లో మీకు ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి నేను వాడిన CapCut యాప్ని, నేను వాడిన టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి కొత్త వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, అబ్బా సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తాను. ఓకే, ముందు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లే స్టోర్ ఇలా ఉంటుంది. ఓపెన్ చేస్తే పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఇందులో మీరు టర్బో VPN అని సెర్చ్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా VPN వాడుతుంటే ఇంతకుముందు దాన్ని కనెక్ట్ చేసుకోండి. మీ పర్సనల్ VPN ఉంటే, లేదనుకుంటే ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది యాడ్ ఫ్రీ, అంటే యాడ్స్ వస్తాయి మనకి. ఇది కొంచెం ఫ్రీ అప్లికేషన్ కాబట్టి కింద క్యారెట్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, కొన్ని టిప్స్ అయితే మీకు మధ్యలో చెప్తాను. కనెక్ట్ అయిపోయింది, మినిమైజ్ చేశాను. ఓకే, మినిమైజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గూగుల్ ఓపెన్ చేసుకుంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాను. ఇందులో నేను ఇక్కడ సెర్చ్లో google.com అని సెర్చ్ చేస్తాను. గూగుల్ ఓపెన్ చేసుకున్నాను. మీ ఫోన్లో ఎక్కడైనా ఒక దగ్గర గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ తర్వాత గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ గూగుల్లో IDFWU CapCut టెంప్లెట్ అని సెర్చ్ చేయండి. మీకు స్క్రీన్ మీద జూమ్ చేసాను చూడండి. IDFWU బిగ్ సెన్స్ CapCut టెంప్లెట్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు నేను జూమ్ చేసిన వెబ్సైట్ని ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే ఇక్కడ మనకి మాస్క్ పెట్టుకొని ఉంటుంది ఒక సింబల్. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు IDF బిగ్ సీన్ టెంప్లెట్ అని. సో మాస్క్ పెట్టుకొని చేపెట్టుకొని ఉంటాడు. దీని కింద యూస్ టెంప్లెట్ అని ఉంటుంది. యూస్ టెంప్లెట్ ఇన్ CapCut అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసుకున్న CapCut యాప్ ఓపెన్ చేసుకుంటారు కదా, అందులోకి వెళ్తుంది. ఓకేనా? మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి పెట్టుకున్న CapCut యాప్లోకి వెళ్తుంది. ఇది లోడ్ అవుతుంది. ఇక్కడ యూస్ టెంప్లెట్ అని వస్తుంది. ఇది యూస్ టెంప్లెట్ అని. ఈ పైన చూడండి, మ్యూజిక్ ప్లేయర్, ఈ కెమెరా సింబల్ వచ్చింది. ఈ టెంప్లెట్ కాదో చూసుకోండి. ఇది తర్వాత యూస్ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీ ఫొటోస్లోకి రండి. ఫొటోస్లోకి వచ్చారు కదా, ఇప్పుడు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, సెకండ్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, థర్డ్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ప్రీవ్యూ అని ఉంది. కావాలి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి క్రాప్ చేసుకోవచ్చు మీరు సైజుని కూడా. ఓకేనా? ఇది చూసుకోండి. ఇటు కాలితే జూమ్ చేసుకోవచ్చు ఇంకా, కన్ఫర్మ్. ఓకే, ఇక్కడ ప్రీవ్యూ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ప్రీవ్యూ ప్లే అవుతుంది చూడండి. ఇలా ఫొటోస్ అనేది ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే వస్తుంది. టాప్లో CapCut లోగా ఉంది, అదే పోతుంది. అది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ టాప్లో ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉందా, ఇది క్లిక్ చేయండి. ఈ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని ఉంది, టిక్ టాక్ సింబల్ వేసి దీన్ని క్లిక్ చేయండి. ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది మనకి. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం తీసుకొని ప్లే స్టోర్లోకి వెళ్తుంది. ప్లే స్టోర్లో టిక్ టాక్ లేదు కాబట్టి మనం వెనక్కి వచ్చేస్తాం. పైన డన్ క్రియేట్ చేయడం అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. ఇది CapCut మెయిన్కి వచ్చింది. ఇప్పుడు మినిమైజ్ చేయండి. మీరు ఇందాక ఇన్స్టాల్ చేసుకున్న టర్బో VPN ఓపెన్ చేసి కనెక్ట్ చేశారు కదా, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఒక యాడ్ ప్లే అవుతుంది. నేను దీన్ని అయితే కనపడకుండా బ్లర్ చేస్తాను, ఎందుకంటే యాడ్స్ మనం చూపించకూడదు. సో కాపీరైట్ ఇష్యూ వల్ల సో బ్లాక్ చేశాను. యాడ్ని స్కిప్ చేసి చూపిస్తాను మీకు. యాడ్ని స్కిప్ చేశాను. ఇక్కడ కింద X సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేసి డిస్కనెక్ట్ చేశాను. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ ప్లే అవుతుంది, ఇంకా అవసరం లేదు. దీన్ని క్లోజ్ చేసేసేయండి. సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనం దాంతో పని అయిపోయింది. ఇంకంతే. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన గ్యాలరీ ఓపెన్ చేసి కెమెరా అనే ఫోల్డర్లోకి వస్తుంది. ప్లే చేసి చూసుకోండి. ఇది ఇంకంతే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.